హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. అలాగే ఇంతకుముందు ఈ బ్రిక్ వర్క్ చేసేదానికన్నా ముందు కూడా మనము కాలమ్స్ అలైన్మెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ కాలమ్స్ అలైన్మెంట్ అనేది మనం ఎందుకు మెనీ టైమ్స్ ఇన్సిస్ట్ చేస్తాము అంటే, ఈ కాలమ్స్ అలైన్మెంట్ కనుక ఇంప్రాపర్గా జరిగినట్లయితే అవి అన్ఈవెన్గా అవుతాయి. అలాగే కాలమ్స్ కూడా ప్లంబ్కి లేకపోవడం కానీ, బాటంలో మనం కరెక్ట్గా ఉన్నా కూడా ప్లంబ్ సరిగా చూసుకోకపోవడం కానీ, అలైన్మెంట్స్ కానీ సరిగా చూసుకోకపోవడం వల్ల హైట్ ఆఫ్ ది బాక్స్ 10 feet హైట్ వరకు మనం ఒకేసారి క్యాస్ట్ చేస్తాం కనుక, ఆ టాప్ లెవెల్లో కనుక అలైన్మెంట్ మనం థ్రెడ్ లైన్ పెట్టుకుని చెక్ చేసుకోలేకపోతే, లేదా ప్లంబింగ్ కనుక సరిగా చూసుకోకుండా, వర్క్ కనుక ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే కాలమ్స్ పైన టాప్ లెవెల్లో తిరిగిపోయే అవకాశం ఉంటుంది, టిల్ట్ అవుతాయి. ఆ టిల్ట్ అవటం వల్ల మనం బ్రిక్ వర్క్ కట్టినప్పుడు అవి చాలా ఆడ్గా మనకి కనిపిస్తుంది. అలాగే వర్క్ చేసేటప్పుడు కూడా అది ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లాస్టరింగ్ అది చేసేటప్పుడు కూడా మనం ఇబ్బంది పడతాం. అలాగే ఈ కింద ప్లింత్ బీమ్స్ కాస్టింగ్ చేసేటప్పుడు కూడా వీ నీడ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ టు మేక్ ది అలైన్మెంట్ ఇన్ ఏ ప్రాపర్ లైన్ ఇన్ సర్ఫేస్ విత్ ది కాలమ్స్. ఇది మనం ప్రాపర్గా ఇన్షూర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ప్లింత్ బీమ్స్ కనుక మీరు ప్రాపర్గా కాస్టింగ్ కనుక చేసుకోకపోయినట్లయితే, రేపటి రోజుని మనం వెన్ వీఆర్ స్టార్టింగ్ విత్ ది బ్రిక్ వర్క్, ఈ అలైన్మెంట్ అనేది మనం కంపల్సరీగా ఏం చేస్తామంటే కాలమ్స్ తోటి మ్యాచ్ చేసుకుని చేస్తాము. సో కాలమ్ టు కాలమ్ బ్రిక్ వర్క్ అనేది మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్లింత్ బీమ్ లోపలికో బయటకో అయిపోయి ఉంటుంది. అలా అయిపోయిన ప్రదేశాల్లో ఏదైనా ప్లింత్ బీమ్ బయటకు ఉంటే కనుక మనం దాన్ని చిప్ చేసుకుని మ్యాచ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే లోపలికి అయిపోయినట్లయితే బ్రిక్ వర్క్ బయటికి, అంటే ప్రాపర్ అలైన్మెంట్లో మనం బ్రిక్ వర్క్ కడతాం కనుక కంపల్సరీగా దాన్ని థ్రెడ్ లైన్ తోటి ఫిక్స్ చేసుకుని ఎండ్ టు ఎండ్ బ్రిక్స్ని ప్రాపర్గా మనకు కావాల్సిన ప్లేస్లో విత్ మెజర్మెంట్ ఎట్ పార్ విత్ ది కాలమ్ సర్ఫేసెస్ మ్యాచ్ చేసుకుని, దానికి ఆ చివరి బ్రిక్కి ఈ చివరి బ్రిక్కి కూడా థ్రెడ్ లైన్ పుల్ చేసుకుని, ఆ థ్రెడ్తో ద్వారా మనం మిడిల్లో ఉండే బ్రిక్స్ని ప్లేస్మెంట్ చేసుకుని చేస్తాం కనుక, సో అక్కడ ఈ ప్లింత్ బీమ్ అనేది ఆల్రెడీ అవుట్ అయిపోయి ఉంటుంది. అది లోపలికైనా ఉండొచ్చు, లేదా బయటకైనా ఉండొచ్చు. ఇలా అవుట్ అయిపోయి ఉండటం వల్ల మనకు ఆ గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్కి మళ్ళీ లేటర్ డేట్లో సిమెంట్ మోటార్ మళ్ళీ మనము సిమెంట్ అనేది మళ్ళీ 2 layers-లో 3 layers-లో దాన్ని ప్లాస్టర్ చేసుకుని ఆ సర్ఫేస్కి మ్యాచ్ అయ్యే విధంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఇంపాక్ట్స్ ది కాస్ట్. ఎలా అంటే బై వే ఆఫ్ లేబర్ అండ్ మెటీరియల్, సిమెంట్ మోటార్. సో ఈ విషయాన్ని కూడా మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని వర్క్ ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు లైవ్లో కూడా ఆల్రెడీ మనం ఒక బిల్డింగ్లో ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాను. ఇలాగే ప్లింత్ బీమ్ ఏమైందంటే ఇక్కడ అంతా ప్రాపర్గా చేశారు, బట్ ఇన్ బిట్వీన్ 2 columns ఆ ప్లింత్ బీమ్ అనేది లోపలికి పోవడం జరిగింది. దాదాపుగా ఒక 1 inch వరకు బ్రిక్ వర్క్ అనేది బయటికి రావటం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం దాన్ని ప్రాపర్గా మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రికాషన్. అలాగే మనం బ్రిక్ వర్క్ చేసేటప్పుడు 9 inches బ్రిక్ వర్క్ అయితే మనం ఏం చేస్తామంటే విండో సిల్ లెవెల్, విండో బాటమ్ లెవెల్, సిల్ లెవెల్ అంటే బాటమ్ ఆఫ్ విండో, ఆ బాటమ్ లెవెల్లో మనము ఒక బెడ్ అనేది కాంక్రీట్ బెడ్ తోటి వేసుకుంటాం. ఈ కాంక్రీట్ బెడ్ వేయటం వల్ల బ్రిక్ వర్క్కు అదనంగా స్ట్రెంగ్త్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్రిక్ వర్క్ అనేది ఒక మోనోలిథిక్గా మనం బిల్డ్ చేయలేము. ఎందుకంటే ఒకేసారి బ్రిక్ హైట్ మనకి ఎంత వాల్ కావాలో అంత హైట్ వరకు మనము ఎట్ ఏ టైం బ్రిక్ వర్క్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం సాధ్యపడదు. ఎందుకంటే బ్రిక్ వర్క్ అనేది మనం లేయర్ బై లేయర్ నిర్మించుకుంటూ వెళ్ళేటప్పుడు దాదాపుగా ఒక 1.2 meters హైట్ వరకు మనము అట్లీస్ట్ ఒక 1 meter to 1.2 meters హైట్ వరకు మాత్రమే మనం కట్టగలుగుతాము. ఆ పైన కట్టినా కూడా ఆ బ్రిక్ అనేది విత్ స్టాండ్ అవ్వకపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెయిట్ పెరిగే కొద్దీ బ్రిక్ వెయిట్ ఒకేసారి మనం పెంచుకుంటూ వెళ్ళినా అక్కడక్కడ జాయింట్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి ప్రాబ్లం రాకుండా మనం విండో సిల్ వరకు బ్రిక్ వర్క్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ బెడ్ కాంక్రీట్ వేసుకోవడం ద్వారా ఒక అప్రాక్సిమేట్లీ 40 to 50 mm థిక్నెస్ M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, అంటే 1-4 మిక్స్ అంటాం మనము. ఆ 1-4 మిక్స్లో కానీ అలా కాంక్రీట్ కనుక వేసుకున్నట్లయితే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ది బ్రిక్ వర్క్. అలాగే ఆ తర్వాత మనము ఇది విండో బాటమ్ లెవెల్లో, విండో సిల్ లెవెల్ అంటాము. విండో సిల్ లెవెల్ మీన్స్ బాటమ్ ఆఫ్ ది విండో లెవెల్. అలాగే విండో లింటల్ లెవెల్ అంటే టాప్ ఆఫ్ ది విండో లెవెల్. ఈ లింటల్ లెవెల్లో మనం యూజువల్గా ఏం చేస్తామంటే ఒక లింటల్ బీమ్ అనేది క్యాస్ట్ చేస్తాము వేర్ ఎవర్ ఓపెనింగ్స్ ఆర్ దేర్. అంటే బ్రిక్ వర్క్ కట్టేటప్పుడు ఓపెనింగ్స్ ఫర్ విండోస్ అలాగే ఫర్ డోర్స్, ఈ 2 విషయాల్లోనూ మనం చాలా జాగ్రత్తగా ఆ వర్క్ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విండోస్ అలాగే డోర్స్ రెండు కనుక పక్క పక్కనే వచ్చినట్లయితే వీటన్నిటికీ కలిపి కంటిన్యూస్గా ఒక లింటల్ బీమ్ని క్యాస్ట్ చేసుకుని డిపెండ్స్ ఆన్ ది స్పాన్ ఆఫ్ ది విండో, అంటే విడ్త్ ఆఫ్ ది విండో కానీ విడ్త్ ఆఫ్ ది డోర్, ఈ రెండింటిని బట్టి మనం దాన్ని డిసైడ్ చేసుకుంటాము. యూజువల్గా 9 inches into 9 inches లింటల్ బీమ్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్ అండ్ సఫిషియంట్. అలాగే విండోస్ దగ్గర అంటే ఎక్స్పోజ్డ్
వాల్స్లో అంటే అవుట్ సైడ్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి వాల్ సర్ఫేసెస్లో మనం కనుక విండోస్ ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ విండోస్ పైన కంపల్సరీగా మనం చెజ్జా అనేది కాస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చెజ్జా కాస్ట్ చేసుకోవడం వల్ల రెయిన్ బీట్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. ఆ చెజ్జా మనకి ఎక్స్టీరియర్ ఎలివేషన్లో కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కనుక ఆ విజన్లో మనం చూసుకునేటప్పుడు ఆ అవుట్ సైడ్ ఎలివేషన్ని అది ఇంప్రవైజ్ చేసే విధంగా ఉండేటట్లుగా మనము మరీ 2 feet అలా కాకుండా అరౌండ్ 1 feet నుంచి 15 inches 18 inches వరకు మ్యాక్సిమం మనం ప్రొవైడ్ చేసుకుని ఆ తర్వాత విండో బాటమ్ లెవెల్ అండ్ బోత్ సైడ్స్ అంటే సిల్ లెవెల్ నుంచి అలాగే బోత్ సైడ్స్ అలా యూ షేప్లో కూడా మనం ఒక విండో బ్యాండ్ని రన్ చేసుకోవడం వల్ల రెయిన్ బీట్ని విండో లోపలికి ఎంటర్ కాకుండా ఉండే విధంగా నివారించుకునే అవకాశం అనేది ఉంటుంది. దిస్ ఈస్ వన్ మోర్ ప్రికాషన్ వెన్ వీ నీడ్ టు బి కాషియస్ వెన్ వీఆర్ డూయింగ్ ది బ్రిక్ వర్క్ ఎగ్జిక్యూషన్. అలాగే ఇంటర్నల్గా 4.5 inches వాల్స్ బ్రిక్ వర్క్ కట్టేటప్పుడు దానిలో తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే మనం ఒక విండో సిల్ లెవెల్లో ఒక లేయర్ ఎలా అయినా సరే ఒక బెడ్ కాంక్రీట్ అనేది వేసుకుంటాము 4.5 inches వాల్స్లో. 4.5 inches వాల్ అనేది సింగిల్ లేయర్ బ్రిక్ కనుక దీనికి యూజువల్గా ఉండే స్ట్రెంగ్త్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది. ఇది మనము ఎలక్ట్రికల్ పైప్స్, ఎలక్ట్రికల్ ఎంఎస్ బాక్సెస్, ఈ ఎలక్ట్రికల్ కాండ్యూటింగ్ కన్సీల్డ్ పద్ధతిలో చేసుకునేటప్పుడు కంపల్సరీగా వాల్ చేజింగ్ అనేది చేస్తాము బ్రిక్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, క్యూరింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అలాగే ఈ వాల్ చేజింగ్ చేసే ప్రాసెస్లో మెషిన్తో చేసినా మాన్యువల్గా చేసినా కూడా ఆ వాల్లో వచ్చేటువంటి ఆ వైబ్రేషన్ ఈ చిప్పింగ్ చేయడం వల్ల వీటి వల్ల ప్రాసెస్ వల్ల వచ్చే వైబ్రేషన్స్ ద్వారా అది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్నల్గా క్రాక్స్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రాక్స్ని నివారించుకోవటానికి మనం ఇంకొక లేయర్ అంటే లింటల్ లెవెల్లో కూడా 1 more లేయర్ మనం ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 1 more లేయర్ అనేది మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఆ లేయర్ కాంక్రీట్ అనేది లింటల్ లెవెల్లో వేసుకుంటే మనకి యూనిఫామ్గా ఆ రూఫ్ లెవెల్ వరకు, రూఫ్ బీమ్ లెవెల్ వరకు ఉండే బ్రిక్ వర్క్లో మనం ఈ యొక్క లింటల్ లెవెల్లో కూడా మనం ఒక బెడ్ వేసుకోవడం వల్ల 2 inches థిక్నెస్ విత్ 1 to 4 మిక్స్ తోటి వేసుకోవడం వల్ల ఇట్ గివ్స్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు ది బ్రిక్ వర్క్. సో ఈ బ్రిక్ వర్క్ కూడా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసాము వేరే వేరే ప్లేసెస్లో, ఇప్పుడు మన 2 different ప్లేసెస్లో ఎగ్జిక్యూట్ చేసినవి కూడా నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. యూ కెన్ సీ దట్. దీనివల్ల ఏమవుతుందంటే మనం బ్రిక్ వర్క్ చేసుకునేటప్పుడు ఆ వర్క్ నీట్గా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాము. అలాగే దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది కూడా మనం ప్రాపర్గా ఎన్ష్యూర్ చేసుకోగలుగుతాం. తర్వాత ఈ బ్రిక్ వర్క్ చేసిన తర్వాత వాల్ చేజింగ్ అనేటువంటిది కూడా కంపల్సరీగా ప్రాపర్గా క్యూరింగ్ పీరియడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనేది మంచిది. సో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మన యొక్క బ్రిక్ వర్క్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మనం ఆ వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. లేటర్ డేట్లో మిగతా ఫర్దర్ వర్క్ తోటి మనం ప్రోగ్రెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని విశేషాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.